భారత్ క్రికెట్ చరిత్రలో తుఫాన్లా దూసుకొచ్చిన పేరు యువరాజ్ సింగ్. మ్యాచ్ ఒత్తిడి ఎంత భారీగా ఉన్నా బ్యాట్ చేతులు ఉన్నంత వరకు భారత అభిమానులకు నమ్మకమే. ఎందుకంటే పిచ్ పైకి అడుగుపెట్టిన క్షణం నుంచే గేమ్కి కొత్త శక్తి వస్తుంది. అదే మన యువి ఎఫెక్ట్. ఓడిఐస్లో 8,701 పరుగులు, మిడిల్ ఆర్డర్లో ఎన్నో మ్యాచ్లు వంతు చేతితో గెలిపించిన విపరీత ప్రతిభ. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 ఓడిఐ వరల్డ్ కప్ ఛాంపియన్ ట్రోఫీ, ప్రతి టైటిల్లో యువి తన ముద్ర వేశాడు. ఐసీసీ 2011 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. బ్యాట్తో పరుగులు, బాల్తో వికెట్లు, ఫీల్డింగ్లో మెరుపు వేగం. అతడు ఉన్నప్పుడు టీంకి 3 డైమెన్షన్లు పక్కా. యువరాజ్ సింగ్ ప్రపంచ లెజెండ్గా గుర్తించిన క్షణం. ఒకే ఓవర్ 6 సిక్స్లు, సోవర్ బ్రాడ్ చేతిలో బంతి. యువరాజ్ కళ్ళలో అగ్ని. మరుసటి 6 బంతులు విధ్వంసం మాత్రం కనిపించింది. కేవలం 12 బంతులు 50. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఘట్టం. యువరాజ్ గొప్పతనం అక్కడితో ఆగలేదు. జీవితం అతను పడగొట్టింది, కానీ అతను నిలబడ్డాడు. యోధుడిలా క్యాన్సర్తో పోరాడి మళ్ళీ మైదానంలోకి వచ్చాడు. కంబ్యాక్. అది కేవలం స్పోర్ట్స్ స్టోరీ కాదు, అది ఒక మహాసాహసం. యువరాజ్ సింగ్ యోధుల్లో పోరాడాడు. భారత్కి ఎన్నో కప్పులు గెలిపించింది. ఒక లైన్ అతను మొత్తం జీవితం పోరాటం మహిళను చెప్పేస్తుంది. యువి అంటే కేవలం ఒక ఆటగాడు కాదు, భారత్కి గర్వం, క్రికెట్కి సింహం, ప్రపంచానికి ప్రేరణ. హ్యాపీ బర్త్డే టు ద గ్రేట్ యువరాజ్ సింగ్. థ్యాంక్ యూ.